చెప్పే ఎంత ఉన్నది వ్యవసాయం ఎన్ని నాకు 3 ఎకరాలు ఉంది సార్. అయిందా రుణమాఫీ? రుణమాఫీ అయ్యింది మొన్న, ఎంత కానీ 1,50,000 అయింది. రుణమాఫీ అయింది కానీ రైతు బంధు అనేది లేదు. 6 గ్యారంటీలు, 6 మోసాలు. ఇట్లాంటి సీఎం మాట చెప్పడం, మాట తప్పడం అంటే మనం చూడలేము ఎప్పుడు కూడా. ఇంకా ముంగడు చూస్తామో చూడలేము. 6 గ్యారంటీలు, 12 హామీలు ఇచ్చి మనకు ఏం చేసిండు రైతులకు? ఏం చేసిండు? ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలు ఆడుకుంటూ పోతాడు? అమాసకు పుణ్యానికి అనుకుంటే ఈ పండుగ ఆ పండుగ అనుకుంటూ పోతాడు. వేస్తా అంటే లేకుండా లేదని చెప్పాలి. ఎన్ని రోజులు ఇట్లా జరుపుకుంటూ పోతాడు? ఎన్ని రోజులు చేసుకుంటూ పోతాడు? రైతులను ఎందుకు మోసం చేయాలి? రైతు అనుకుంటా 2 లక్షలు ఇవాళ తెచ్చుకో, రేపు పోయి తెచ్చుకో అన్నాడు. సగం మందికి చేసి సగం మంది చేయలేడు. వాళ్ళు అక్కడ ఏడుస్తారు, వీళ్ళు ఇక్కడ అవుతారు. ఎందుకు అంత అతలకుతలం? కేసులు ఎప్పటికీ ఏ సీఎం ఉంటాడా సార్? ఇసోటి సీఎంలు ఎంతోమంది పోయారు, ఎంతోమంది వచ్చారు. అంతే అనుకోవాలి. ఎప్పటి కేసులు అక్కడ పోతే ప్రభుత్వం ఏమి అభివృద్ధి అవుతుంది? రాష్ట్రం ఏమి అభివృద్ధి అవుతుంది? కేసులు ఉండొచ్చు చైనాలో, నువ్వేం నేనేం అందరం అంతే కదా. ఇప్పుడు కేసులు అక్కడ పోతే ఇది ఏమైతే జరిగి కూడా సంవత్సరం పాలన ఏం చేసినావు? అంటే కేసీఆర్ మొత్తం అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని, మేము చేస్తానికి ఏం లేవు, పైసలు లేవు అంటుండు. నీకు ముందు తెలియదా? నీకు అన్ని తెలుసుగా అప్పుల కుప్పని. మరి హామీలు ఎందుకు ఇచ్చినావు? 6 గ్యారెంటీలు, 12 అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? దేవుళ్ళ మీద ఎందుకు కొట్లు పెట్టినావు? దేవుళ్ళ మీద కొట్లు పెట్టి పార్లమెంట్ దొప్పుకున్నావు. మరి ఇప్పుడు ఏం పెట్టి మళ్ళీ దొప్పుకుంటావు? స్థానిక సంస్థలు వస్తున్నాయి, మళ్ళీ వేస్తారా? మరి ఓటు ఎట్లా ఉంటుంది? ఎట్లా వేస్తారు తెలుస్తుందా? తర్వాత పబ్లికే చెప్తారుగా. అప్పుడు వాళ్ళే చెప్పారు, ఇప్పుడు వాళ్ళే చెప్తారు. ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకు చూపెట్టరు తెలియదా? పబ్లిక్ అర్థమైందిగా. ఇప్పుడు ఎట్లా పోతారు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికలలో తెలుస్తుంది. 26 తారీఖు రైతు భరోసా వేస్తా అంటుండు కదా. ఏం వేస్తాడు? సగమే. రైతు రుణమాఫీ మొత్తం కరెక్ట్ చేసిండా? చెప్పుడు సార్, మీకు తెలిసిన, మీకు కూడా తెలుసుగా. చేసిండా? మరి వేస్తాను 2 లక్షలు, అందరూ 2 లక్షలు వేసేయి. నువ్వు ఇచ్చిన మాటనే కదా, మేము అడగలేం కదా మిమ్మల్ని. మరి ఎందుకు అడిగినావు? ఎందుకు చెప్పినావు నువ్వు? 17,000 కోట్లు ఇచ్చిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్తుండు. ఎవరిని ఇచ్చినావు? రైతులకు ఇచ్చినావు. నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చినావు ఏమన్నా? నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చినావు. సొంతం భూములు అమ్మి జాగాలు మా రైతులకు ఇచ్చేసినావు. ఇంక ఇచ్చేటి ఉన్నాయిగా. నువ్వు అన్న మాట కాడికి ఇచ్చేసేయి. లేకుంటే లేవు, మరి అప్లై అయింది మొత్తం ఇచ్చేసినా అని చెప్పేసి సరిపోతుంది. మరి ఇంకేం చేస్తారు? మరి ఏం చేస్తారు? కొట్లాడతారు. పోయి ఆయన మీద పోయి ఆయన్నే చెప్పిండు, ఇస్తానడు, ఇవ్వలేడు. ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తారు రైతులు? ఇంకా గట్టిగా మాట్లాడి మీద జైల్లో పెడుతున్నాడు. మరి ఉండొద్దా? గట్టి ఇప్పుడు వాళ్ళు ఒక్కరే ఉంటారు. అయ్యా గెలిచిన వాళ్ళు గెలిన వాళ్ళు ఉండొద్దా రాష్ట్రంలో? ఈయన ఎప్పటికైనా ఉంటాడా? ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడొద్దా? మాది మక్తగూడ, షాబాద్ మండల్. నాకు ఒక 3 ఎకరాలు ఉంటుంది సార్. నార్మల్గానే ఉంది సార్. రైతులకు అభివృద్ధి ఏం లేదు సార్, అంతా లాస్ ఉంది. ఎందుకంటే రైతు భరోసా కూడా రాలేదు సార్. అంతకుముందు ఎలక్షన్స్ టైంలో చెప్తా అని చెప్పారు కదా, అది కూడా 5,000 వేసారు సార్. 7,500 అని చెప్పారు. మాకు 25,000 వస్తుంది సార్ ఒక ఎకరానికి. 7,500 కూడా ఏం లేదు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది సార్, రాలేదు సార్. రైతు భరోసా అయితే రాలేదు. ఏం చెప్తాం ముఖ్యమంత్రికి? ఏం చెప్తాను సార్, మంచిగా రైతులకు మాకు గిట్టుబాటు ధరలు రావాలని, రైతు భరోసా రావాలి, రైతు బంధు అని చెప్పి. రైతు బంధు 5,000 అయిపోయింది, 7,500 అని చెప్పి ఓట్లు వేసినాం సార్ మేము. అవి కూడా రాలేదు మాకు. కేసీఆర్ కంటే ఎక్కువ చేసినాం మేము, రైతులకు మంచి చేసినాం అంటాం. రైతు రుణమాఫీకి సంబంధించి కేసీఆర్ నయా పైసా వేయలే, మేము 2 లక్షలు ఏకకాలంలో చేసినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఏం వేయలేదు సార్, మాకైతే రాలేదు. ఇంకా ఇప్పుడు 26 కేసు అని చెప్పారు, 7,500 ఎకరానికి కేసు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 6,000 అని మాట మార్చారు. మోసం చేసినట్టు అనిపిస్తుంది మాకైతే. మేమేం చేస్తాం సార్, సామాన్యులం, రైతులం. మేము ఎవరికో చెప్పుకోలేం కదా సార్. మీ అసలు వస్తే మీకు చెప్పుకుంటాం కాబట్టి మేము ఎవరు చెప్పుకోనికి ఛాన్సెస్ లేవు. చిన్న రైతు మేము పెద్ద 100 ఎకరాలు లేవు, 1000 ఎకరాలు లేవు మనకు. కేసీఆర్ 10 ఏళ్ళ తర్వాత బ్యాడ్ నేమ్ వచ్చింది ఆయనకు. ఒక 1 ఇయర్ తర్వాతనే ఈయనకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. 1 ఇయర్ లోపలనే వచ్చేసింది బ్యాడ్ నేమ్. ఆయన 10 ఏళ్ళ ఆయనకు వచ్చింది. ఆయన కూడా కొన్ని తప్పులు చేసిండు కాబట్టి ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చింది ఆయనకు బ్యాడ్ నేమ్. 1 ఇయర్ 2 ఇయర్ రాలేదు కేసీఆర్. తప్పులు చేసిండని కోట్లు వేసారు కదా, మరి ఈయన పరిస్థితి అన్నట్టు వేసినాం. ఈయనకు 1 ఇయర్లోనే బ్యాడ్ నేమ్ వచ్చేసింది రేవంత్ రెడ్డికి. ఇక మేము మాలాంటి వాళ్ళు కొంచెం మాట్లాడకపోతే కేసులు అది అని చెప్పి లోపల దొబ్బేస్తారు. అట్లా మరి మా నాయకులు ఉన్నారు కదా, అట్లానే అంటున్నాం అంతే.